కర్మని నమ్ముతావా? మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్లే ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది అనే ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీ బ్యాడ్ టైమా? ఇది ఓడిపోయినట్టు కాదు. నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఇది వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి? లాస్ అయింది, చాలా ఎక్కువ లాస్ అయిందా? లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి, కానీ అమ్మాయిల్ని అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ ఏమవుతాయి? ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో, రీసెంట్గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలి? వర్కౌట్ కాలేదు. ఆడపిల్లతో చేస్తే ఏమవుతుంది, అసలు ఎవరికి ఏం ప్రాబ్లం? వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు. నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు. ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే. నేను సో నన్నేం చేయలేక నా అన్న గైడెన్స్తో అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు. సపోర్ట్ ఉంది డెఫినెట్గా, బట్ కొండంత ధైర్యం ఉంటుంది.